దళితులు క్రిస్టియన్లుగా మారితే రిజర్వేషన్లన్నీ బీసీడీకి వెళ్ళిపోతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడతాం. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దళితులకు దళితులుగానే మీకు రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఎవరైతే క్రిస్టియన్ చేరినా, ఏ కులంలో ఏ మతం లేకపోయినా, వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా కూడా వెంటాడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు కానీ అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? అందరికీ నమస్కారం. 20% మంది ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు కానీ దళితుల ఓట్లు కానీ నాకు అవసరం లేదు, నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ అవసరం లేదు అంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగ విలువను తొంగలు తొక్కే విధంగా మాట్లాడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల క్రైస్తవులు శాంతి ర్యాలీలు నిర్వహించారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ప్రధానమైన డిమాండ్లతో అనేక చోట్ల సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కాకినాడ జిల్లా జగ్గంపేటలో దళిత క్రైస్తవుల ఐక్యవేదిక పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు ముఖ్యంగా మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్, అలాగే మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్లు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా దళితులకు మత స్వాతంత్రం కావాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వం ముందుంచారు. అన్ని కులాలకు ఉన్నటువంటి మత స్వేచ్ఛ, ప్రతి మతంలో ఉన్నటువంటి స్వేచ్ఛ దళితులకు మాత్రమే ఎందుకు లేదు? దళితులు మత స్వాతంత్రం కావాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్తో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజు జగ్గంపేటలో మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ మీడియాకు సంబంధించినటువంటి వారు ఎవరో కూడా ఈ మీటింగ్ని కవర్ చేయట్లేదు. అయితే ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అంతకంతకు క్రైస్తవుల యొక్క వ్యతిరేకత, దళితుల యొక్క వ్యతిరేకత మూట కట్టుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పలుమార్లు అనేక మీటింగులు, అంటే ఆకివీడిలో జరిగినటువంటి సంఘటన మొదలు 2-3 మీటింగుల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఒక మతంపై ఒక కులంపై జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి దాడిని ఖండించినటువంటి సందర్భాలు అయితే లేవు. ముఖ్యంగా నిన్న మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లో కూడా 5 కోట్ల మందికి నేను ప్రతినిధిని అని చెప్పినటువంటి ఆయన ఈ రకమైనటువంటి దాడులను, ఒక మార్గాన్ని, ఒక కులాన్ని విద్వేషంతో రేగొడుతున్నటువంటి మత విద్వేషాలను ఖండించవలసిన అవసరం ఉందా లేదా అంటే ఆయన కూడా, కూటమి ప్రభుత్వం కూడా రఘురామకృష్ణరాజుకు సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే దళిత క్రైస్తవులు అణిచివేయాలనేటువంటి కుట్ర జరుగుతుందా? ఇది ఒక రఘురామకృష్ణరాజు చేస్తున్న తప్పు అనుకుంటే వెనకాల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ దీన్ని ఖండించట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు చెప్పినట్టు దళితుల యొక్క ఓట్లు, క్రైస్తవుల యొక్క ఓట్లు 20% ఉన్నటువంటి ఓట్లు ఈ ప్రభుత్వానికి అవసరం లేకపోతే, ఈ రఘురామకృష్ణరాజు చెప్తున్నాడు కదా తనకు అవసరం లేదని చెప్పి కొండపట్లను కూడా చెప్తున్నాడు కదా, అవసరం లేకపోతే వీళ్ళ ఓట్లతో గెలిచినటువంటి, అందులో కనీసం ఆ నియోజకవర్గంలో 10% అన్నా 100%లో 10% అన్నా దళితులు అతను ఓటేసి ఉంటారు కదా. అంత వద్దు అనుకున్న వ్యక్తి అయితే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అతను వద్దని భావిస్తే రాజీనామా చేసి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే ఆయన దళిత క్రైస్తవులు ఎవరు ఓట్లేరు, మిగతా ఓట్లతో ఆయన గెలవచ్చు కదా. ఆ విధంగా ఆయన ప్రణాళిక రెడీ చేసుకుంటే మంచిది. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పోరాటం అక్కడ మళ్ళీ ఇప్పుడు దళిత క్రైస్తవులకి యాంటీగా ఈ మధ్య తెలుగు వీర లేవరా అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఏదో ఒక మిషన్ ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దళిత క్రైస్తవులు అణిచివేయాలన్నట్టు అందులో భాగంగా మనం చెప్తున్నాడు ఆయన, హిందూ దళితులందరూ కూడా లేవాలి, వాళ్ళందరూ కూడా రావాలి, మీకు మేము మద్దతుగా నిలుస్తామంటున్నారు. ఏమంటే రఘురామకృష్ణరాజుని ఈ సందర్భంగా నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, హిందూ దళితుల మీద అందరి మీద మీకు అంత ప్రేమ ఉంటే మీరు మీ ఇంట్లో పూజ చేసుకుని పూజ గదిలో ఈ హిందూ దళితులందరినీ కూడా తీసుకుని వెళ్ళి వారి చేత పూజ చేయించి మీ కుటుంబ సభ్యులందరూ అక్కడ నిలబడి వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలు అత ప్రసాదము మీరు తినగలరా? మీరు అది చేసి చూపించండి. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే హిందూ దళితుల మీద మొన్న పత్తికొండ మండలం జూటూరులో ఆంజనేయ స్వామి విగ్రహానికి అక్కడ కొత్తగా కట్టిన ఆంజనేయ స్వామి గుడికి దర్శనం చేసుకోవడానికి వెళుతుంటే అక్కడ అడ్డుకున్నటువంటి మతోన్మాదులు, అక్కడ అడ్డుకున్నటువంటి అగ్రవర్ణాలు, అప్పుడెందుకు మీరు హిందూ దళితులకు రక్షణ కల్పించలేదు?
మీరు ఈ రోజు హిందూ యొక్క ఓట్లు, హిందూ దళితుల ఓట్ల మాట అలా ఉంచే, క్రైస్తవులు హిందువుల ఓట్లు 20% ఉన్న ఓట్లు మాకు అవసరం లేదని చెప్తున్నారు. మీకంటూ మీకు ఏదో ఒక ఎజెండా పెట్టుకుని ముందుకు వెళ్తారు. మీ మాట, ఆయన మాట అలా ఉంచితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ప్రవీణ పగడాల గారు చనిపోయిన తర్వాత అనంతరం క్రైస్తవులందరూ తిరుగుబాటు చేస్తుంటే ఆ సమయంలో ఒకసారి పాస్టర్లందరికీ గౌరవవేతనం వేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ అరిచేసి వాళ్ళే నోరు మూసుకుంటారు, వాళ్ళు ఏమీ చేయలేరన్న పందాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక వర్గం, ఒక దళిత సామాజిక వర్గం, క్రైస్తవులుగా ఉన్నటువంటి వర్గం ఇంతలాగా పోరాటం చేస్తుంటే పట్టనట్లు ఉన్నారంటే నిజంగానే రఘురామరాజు చెప్పినట్టు 20% మంది ఉన్నటువంటి దళితుల ఓట్లు కానీ దళిత క్రైస్తవుల ఓట్లు కానీ వీళ్ళకి అవసరం లేదు. ఆకివీడిలో అర్ధరాత్రి గొంతేలమ్మ గుడి కూల్చేసింది మొదలు, అంతకుముందు ఆ పేటలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి అమాయకులైనటువంటి దళితులను క్రైస్తవులను 42 మందిని సుమారుగా అరెస్ట్ చేయించి రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంచి అనేక రకాలైనటువంటి దురాఘాతాలు పాల్పడుతుంటే కనీసం అతనిపై చర్య తీసుకోలేనటువంటి ఈ ప్రభుత్వం, అంటే ఈ దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సొంత ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సొంత ఎమ్మెల్యేలే ఈరోజు కూటమి పార్టీపై తిరుగుబాటు చేసి మాపై వివక్ష కొనసాగుతుంది, మేము ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఇతరుల పెత్తనం ఎక్కువ అవుతుంది, దోపిడీ ఎక్కువ అవుతుంది అంటూ కూడా దానికి సంబంధించి 3-4 ఎమ్మెల్యే, అంటే పొలిపూడి శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే ఇంకా 2-3 ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ విధానాలపై, కూటమి పార్టీ విధానాలపై తిరుగుబాటు చేస్తున్నారు. అంటే సొంత పార్టీ నేతలే కావచ్చు, ఇతరులే కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క కూటమి అధికారంలో ఉన్న వాళ్ళకి దళితుల యొక్క ఓట్లు కానీ దళిత క్రైస్తవుల ఓట్లు కానీ అవసరం లేదు. ఇంతలాగా ఒక పోరాటం జరుగుతుంటే కనీసం వీటన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019 ముందుకు అధికారంలో ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరి నెలలో ఆయన దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 ఆగస్టులో ఆయన దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి కేంద్రాన్ని పంపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2023లో తీర్మానం చేసి ఆయన కూడా పంపించారు. 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసెంబ్లీ చట్టసభలో తీర్మానాలు చేసి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి పంపించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పంపించారు కదా, ఎందువల్ల మాట్లాడలేకపోతున్నారు? ఏది ఏమని ఈ రఘురామకృష్ణరాజు వల్ల కూటమి పార్టీ అయితే పూర్తిగా మునిగిపోయింది. రేపు వృద్ధట ఎలక్షన్ వస్తే దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి పార్టీకి కానీ కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయా లేవా అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నది ఒక చింతాడ ఆనందపాలు వేసినటువంటి పిటిషన్లు ఇచ్చినటువంటి ఒకే ఒక తీర్పు. ఇప్పుడు దాన్ని అనుసరించుకుని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని చంపేయాలి, ఈ రాష్ట్రాన్ని మనం మణిపూర్గా మార్చాలని చెప్పి నిర్ణయించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? ఈ యొక్క కార్యక్రమంపై ఇప్పుడు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలన్నీ మీకు కనిపించట్లేదా? ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు జగ్గంపేటలో దళిత ఐక్యవేదిక సదస్సు పేరుతో దళిత క్రైస్తవులకి మత స్వాతంత్రం కల్పించాలని చెప్పి మరొక స్వతంత్ర పోరాటం అయితే దళిత క్రైస్తవులు ప్రారంభించారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ జగ్గంపేటలో అయితే మీటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ మీడియా కూడా కవర్ చేయలేదు. అయితే ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించి దళిత క్రైస్తవుల విషయంలో ఏమైనా హామీలు ఇస్తారా, లేకపోతే ఈ నిరసనలు గాలి వదిలేసి అతను చెప్పినట్టుగా 20% ఓట్లు మాకు అవసరం లేదన్నట్టుగా వాళ్ళు కూడా మెనుకుంటారా? ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాల్సింది.